సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ న్యూజిలాండ్ టు ఎంటర్ ఇన్ టు ఫైనల్. సో చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ వన్ సైడెడ్ గేమ్ ఫ్రమ్ న్యూజిలాండ్. నేను ప్రిడిక్షన్లో సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ 7 మ్యాచెస్ గెలిచింది, ప్లస్ వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేయలేదు, బట్ కన్సిస్టెన్సీగా ఉన్నారు అని నేను ఒక వేలో ఆలోచించిన. బట్ కంప్లీట్ డామినేటెడ్ బై బ్యాట్స్మెన్ న్యూజిలాండ్ టీమ్. సో మెక్కలన్ బౌలింగ్లోనే 2 వికెట్లు పడడంతో మ్యాచ్ కంప్లీట్గా టర్న్ అయింది. మెక్రమ్ కూడా స్లోగానే ఆడిండు. స్టబ్స్ ప్లస్ ఆయనంత మాక్రో జాన్సన్ ఆడిండ్రు కాబట్టి ఆ 169 టార్గెట్, ప్లస్ ఆ మాక్రో జాన్సన్ కొట్టిన 55 రన్లు ఇక్కడ బౌలింగ్లో 53 రన్లు ఇచ్చినాడు. సో కంప్లీట్ అది ఆయన ఏదైతే కొట్టిండో, అసలు మాక్రో జాన్సన్ బౌలింగ్ అనేది కంప్లీట్గా డామినేట్గానే పడాలా, ఈరోజు చూస్తే కంప్లీట్ ఆపోజిట్. కానీ ఫిన్ అలాండ్ వరల్డ్ కప్లో 33 బాళ్ళలో ఫస్ట్ బ్యాట్స్మెన్ హిస్టరీ రికార్డెడ్. సో అంత తక్కువ బాళ్ళల్లో 100 కొట్టడం అనేది, యాక్చువల్లీ ఇరాన్ పైన అమెరికా ఎట్లయితే యుద్ధం ప్రకటించిందో, ఫిన్ అలాండ్ కూడా సౌత్ ఆఫ్రికా మీద ఒక యుద్ధాన్ని ప్రకటించిండు. నాకేమైనా సరే మిసైళ్ళు బయటికే 6 కొడతా, 4 కొడతా, మిసైల్స్ వేసినట్టు అనిపించింది నాకు. సో కంప్లీట్ డామినేటెడ్ బై న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్. బౌలింగ్ కూడా సో రాచన్ రవీంద్ర అయినా మిగతా బౌలర్స్ అయినా, నిషామ్ ఒక్కడే జెమినేషన్స్ మంచిగా వేయలేదు, మిగతా వాళ్ళందరూ ఏదో లైట్. బట్ ఒకటే ఓవర్లో 2 వికెట్లు పడడమే టర్నింగ్ పాయింట్. దీంట్లో ఎక్కువ కూడా ఆలోచన చేయని అవసరం కూడా లేదు. 2 వికెట్లు, క్వింటన్ డికాకు నెక్స్ట్ రెక్లెంటన్ ఇద్దరు అవుట్ అవ్వడం. సో అది కంప్లీట్ మ్యాచ్ టర్న్ అయిపోయింది. దాని తర్వాత మక్రమ్ కూడా స్లోగా ఆడడం. ఇంకొక 20 రన్స్ కొడితే ఆ ఊపు వేరే ఉంటుంది. అట్లీస్ట్ వెస్టిండీస్ మనకైనట్టు ఆ ఊపు వేరే ఉంటుంది. సో ఇది బిలో పారు, ప్లస్ ఫస్ట్ బాల్ నుంచి వీళ్ళు టార్గెట్ చేయడము. ఫిన్ అలాండ్ మాత్రం నాకు వచ్చింది ఛాన్స్, ఎట్లయితే శాంసంగ్ వాళ్ళ దగ్గర నిరూపించుకున్నాడో నేను కూడా మా దగ్గర నిరూపించుకోవాలనుకున్నాడో, లేకపోతే ఆయన మనసులో ఏమనుకున్నాడో. బట్ ఈస్ టేక్ ఏ బౌ ఫర్ న్యూజిలాండ్ ఎంటరింగ్ టు సెమీఫైనల్. ఎనీవే, గెలుపు ఓటమి అనేది సహజము. 7 మ్యాచ్లు సౌత్ ఆఫ్రికా గెలవడం కూడా చాలా పెద్ద అదృష్టము. సో వాళ్ళ గేమ్ను కూడా మనం ఏమనలేక ఉన్నాం ఇప్పుడు. యాక్చువల్లీ అందరూ కూడా డిసప్పాయింటెడ్. సౌత్ ఆఫ్రికా వస్తుందేమో ఫైనల్ కానీ కూడా ఉండే, బట్ న్యూజిలాండ్ ఎక్కడ కూడా థాట్ కూడా పక్క వాళ్ళకి ఇవ్వకుండా ఆడింది. దట్ ఈస్ కంప్లీట్లీ వన్ సైడెడ్ మ్యాచ్ టుడే. నా 230 అయినా కొట్టేంత ధీటుగా ఆడింది. సో ఇది మ్యాచ్ గురించి వాస్తవానికి మన ఎక్స్పెక్టేషన్ ఎవరిది. సో ఈవెన్ ప్రిడిక్షన్లో 60-40 అనుకున్నారు బయట జనాలు, కొందరు క్రిక్ బజ్లో అంతే, బయట అంతే. బట్ ఓకే, ఇట్స్ ఎడ్జ్ సౌత్ ఆఫ్రికాకున్న గెలుపు మాత్రం న్యూజిలాండ్. ఇది కంప్లీట్ మిక్స్డ్. సౌత్ ఆఫ్రికా ఇస్ అ మిక్స్డ్ గేమ్, మిక్స్డ్, అండ్ న్యూజిలాండ్ కంప్లీట్ బ్యాట్స్మెన్ డామినేషన్. ప్లస్ ఏదైతే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి ఇచ్చినారే సగం హోప్ న్యూజిలాండ్కి వచ్చేసింది. సో ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ 2 టీమ్స్. టుమారో ఆల్సో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. వాళ్ళకు కూడా ఇదొక గుణపాఠం లాంటిది. సో చిన్న టార్గెట్లు పనికి రావు. మ్యాక్సిమం ఇంకా వాంఖేడే స్టేడియం టుమారో అట్లీస్ట్ 190 పైనే అయితే ఒక హోప్ ఎవరికైనా ఇనిషియల్గా, మనమైనా వాళ్ళైనా. సో ఇంకా యుద్ధానికి వస్తే ఇప్పటి వరకు ఇరాన్ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో అమెరికా ఆధిపత్యం కోసం అది కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి 785 మెంబర్స్ చనిపోయినట్టున్నారు. సో అందరికి కూడా ప్రాణం ఇంపార్టెంట్, శాంతియుతంగానే పోరాడాలి. ప్లస్ ఇండియా, నా ఒపీనియన్ ప్రకారం, అవతల వాళ్ళ ఒపీనియన్స్ ఎవరికి ఇండివిజువల్ ఉంటాయి, నా ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు తటస్థంగానే ఉండాలి. బికాజ్ ఇండియా క్రైసిస్లో ఉన్నప్పుడు ఒక రష్యా తప్పితే ఎవ్వరు ముందుకు రాలేదు. సో ఇప్పుడు కూడా ఇండియా ఇరాన్కు, ఇజ్రాయెల్కు, అమెరికాకు ఎవ్వరికి కూడా సో ఇండివిజువల్ సపోర్ట్కి వెళ్ళొద్దు, తటస్థంగానే ఉండాలి. బికాస్ మన లాస్ అనేది మనమే, ఇండియా ట్యాక్స్ పేయర్సే కానీ. సో వాళ్ళు పూడుస్తున్నారు ఇవన్నీ. సో మిలిటరీకి కూడా మన ఇండియన్ చాలా మనీ వెచ్చిస్తున్నది ఈ మధ్య. సో ఇప్పుడు పోయి ఇవంతా వృధా ఖర్చు. ఒక 30-40 వేల కోట్ల నష్టం వచ్చినా మన డిఫెన్స్ సిస్టమ్కు మళ్ళీ రికవర్ కానికి చాలా కష్టం. సో
అమెరికా అనేది టార్గెట్ చేసింది ఖమీనీని చంపేయడం కోసము. ప్లస్ అమెరికాలో ఎవరైతే వీళ్ళ జనరేషన్ వాళ్ళు ఉన్నారో అక్కడ పెడితే సో అమెరికా కూడా కంప్లీట్ ఇరాన్ మీద ఆధిపత్యం వస్తుందని ఒక స్వార్థ బుద్ధి అక్కడ. ఎనీవే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుండొచ్చు, బట్ యూ కెన్ టేక్ ఎ డిసిజన్. ఆల్ కంట్రీస్ కూర్చొని ఇట్లా చేస్తున్నారని ఒత్తిడి తీసుకురావచ్చు. బట్ ఎనీవే సో ఇరాన్ ఏం తక్కువది కాదు. సో డైరెక్ట్ అమెరికా మీద నేను పోరు చేయకుండా సో దుబాయ్ దాని సబ్ కాంటినెంట్స్ ఏవైతే పక్కన ఉన్న దేశాలను సో అమెరికా ఏవైతే ఆఫీసులు ఉంటాయో వాటి మీద టార్గెట్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాయి, యుఏఈ అయినా, సౌదీ అయినా, లేకపోతే ఖత్తర్ అయినా, దుబాయ్ అయినా, అప్పుడు మిగతా దేశాలను అడుగుతుంటుంది. సో మాకు ఇంత నష్టం అవుతుంది, అట్లీస్ట్ అమెరికా మీద ప్రెజర్ తేవడానికి కోసమని ఇరాన్ ఏం చేస్తున్నాడు, అన్ని దేశాల మీద దాడి చేస్తున్నాడు. అప్పుడు ఆ దేశాలన్నీ కలిపి సో అమెరికాను ఒత్తిడి చేసి సామరస్యంగా పోదామని ఒక థాట్. ఇది నా వర్షన్. లోపల ఏం జరుగుతుంది అనేది అది ఇక మేబీ ట్రంప్ మైండ్లోనే ఉండొచ్చు. ఇప్పుడు సెకండ్ ఎలక్షన్ అయిన ఇరాన్ అధ్యక్షునికి ఎదిరించాడు. ఇజ్రాయిల్ కూడా కంప్లీట్గా ఇరాన్ డిస్ట్రాయ్ చేద్దామని ట్రై చేస్తుంది. బట్ యుద్ధాలు ఎప్పటికైనా ఎఫెక్ట్. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు బంగారం రేటు పెరగడం, సో పప్పు దినుసులైనా, సో ఇంపోర్టెడ్ పెట్రోల్, క్రూడ్ ఆయిల్, ఆ ఎఫెక్ట్ ఏంటంటే స్లోగా ఒక 40 డేస్కి ఉన్నాయి అంటారు మన ఇండియాలో. వాస్తవానికి 40 డేస్లో సరిపోయేంత ఉందంటున్నారు. బట్ 40 తర్వాత ఈవెన్ డబుల్ అవుతుండొచ్చు, కంప్లీట్గా ఆగిపోతుండొచ్చు. వీని ఇప్పుడు ట్రంప్ని చూస్తుంటే ఇంకొక 2-3 వారాలు కూడా కంప్లీట్గా యుద్ధం చేసేటట్టే ఉన్నాడు. సో ఒక డిస్ట్రాయర్ కంట్రీస్కు వెళ్ళాలంటే కూడా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు రిటర్న్ రావాలి. సో వాళ్ళు వచ్చి వాళ్ళ ఇల్లులే ఉంటాయి, ఆస్తులే నష్టపోతారు. ఇక్కడ క్యూర్ కావాలని టైం పడుతుంది. సో మన జనాలు 1 కోటికి పైన ఉన్నారని వార్తలలో చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న దేశము మనది కాబట్టి ఒక ఇంత ఫ్యూచర్లో మన దగ్గరకు, ఎందుకంటే ఈ యుద్ధాలు అవన్నీ మనకు కంట్రీ 1.5 బిలియన్ మెంబర్స్ ఉన్నారు, సేఫెస్ట్ కంట్రీ. సో పెట్టుబడికి మనకి ఇంపార్టెంట్. సేమ్ వే అక్కడ డిస్ట్రాయ్ అయిన కంట్రీస్కి ఎవరైనా పోవాలంటే కూడా పోరు. బట్ ఎవరు నాశనాన్ని ఎవరు కోరుకోరు. బట్ అన్ఫార్చునేట్ థింగ్ సో యురేనియం నిల్వలు అంతకంటే ఎక్కువ మోతాదులు ఉంటే యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్ ఇన్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వే. వాళ్ళ దగ్గర నిజంగానే వెపన్స్ ఉంటే స్టిల్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ అమెరికాకు. ఇప్పుడు నష్టం కలిగేయాలంటే అంత నిల్వలు ఉంటే ఈవెన్ ఇరాన్ ఇప్పటివరకు యూజ్ చేయలేదు. సో ఏమైనా మిషన్స్ ఏమైనా తయారు చేసి ఉందా, కంప్లీట్ అనాలిసిస్ మనకు అంత డెప్త్ తెలియదు. అసలు ఒకరోజు మంచి వీడియో చేయడం కోసం ప్రిపేర్ అవుతున్నా నోట్స్. డెఫినెట్లీ మంచి మంచి యూట్యూబర్ కంటెంట్స్ కూడా చూస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ. వాళ్ళ మైండ్లోకి మనం పోలేదు. ఏదైతే అసలు హిస్టరీ ఉంటుందో దాన్ని పేపర్ తీసుకొని ఒక ఇక్కడ సో ఈ 2 వర్గాలు ఉంటాయి ముస్లిమ్స్లలో, సో సున్నీ అని ఇంకొకటి అని, సో అట్లాంటి టాపిక్ రాసుకోవాలి. ఇంతకుముందుకు ఎవరు పరిపాలించారు, ఖమీనీ ఎన్ని రోజులు సుప్రీం ఉన్నాడు, సో వాళ్ళకి ఇంకో ఆపోజిట్ ఇంకొకరు సౌదీ వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు, అలా పుట్టుపూర్వోత్తరాలు క్లియర్గా కొందరికి డెప్త్గా మంచిగా ఇస్తున్నారు కంటెంట్ కూడా. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఒక 2-3 చూసినాను, వాళ్ళు ప్రిపేర్ అయ్యి నీట్గా ఇస్తున్నారు. ఎందుకంటే మనం ఏది పడితే అది బాగానికి కూడా ఉండదు. షుడ్ హ్యావ్ టు డెప్త్ అన్ దట్. మనం స్పోర్ట్స్ గురించి వచ్చినప్పుడు స్పోర్ట్స్ గురించి, ఆమె బయోటెక్నాలజీ స్టూడెంట్స్, నేను కంప్లీట్గా హిస్టరీ పోవాలంటే కూడా తప్పులు అనేది సహజంగా జరుగుతాయి. తప్పులు కూడా పోవద్దు. 90% అన్నా కరెక్ట్ ఉండాలి. ఒక 10% ఎర్రర్ అనుకున్నా 90% అన్నా కరెక్ట్ ఉండాలి. ప్రిపేర్ అవుతూ ఉన్నా, ఇట్ మే టేక్ టైం. బట్ ఈరోజు మాత్రం 785 మెంబర్స్ చనిపోవడము, ప్లస్ ఆస్తి నష్టం అయితే చాలా జరిగింది. ప్లస్ యుఎస్ఏ కూడా 6500 crores పర్ డే ఖర్చు అవుతుంది ఫర్ ఈ మిలిటరీ ఆపరేషన్స్కు. ఆల్మోస్ట్ 10 డేస్కి ఎంత 65,000 crores, 20 డేస్కి ఆల్మోస్ట్ 1.2 lakhs of crores. అది సంపాదించాలి అంటే టూ హార్డ్. సో వితిన్ స్పాట్లో ఖర్చు అయిపోతుంది. ఇప్పటికైనా డొనాల్డ్ ట్రంప్ అయినా మన ఇప్పుడు చైనా ముందుకు వచ్చింది, బట్ స్టిల్ ఈజ్ ఇన్ ఎ డౌట్. సార్వభౌమాధికారాన్ని మాత్రమే కాపాడుతున్నాడు, బట్ ఈజ్ నెవర్ ఎంటర్ ఇన్ దట్. రష్యా కూడా సేమ్ మనలాగా తటస్థమని కాదు, ఇరాన్కి సపోర్ట్ ఉంటుంది, కానీ డైరెక్ట్ ఎవరు రారు వీళ్ళు.
ఎందుకంటే ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ తోటి లాస్ట్ 2.5 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి ఆల్రెడీ మిలిటరీలో చాలా ఖర్చు పెట్టుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ఉంటుంది. సో వీళ్ళందరినీ తీసుకుపోయి మళ్ళీ ఇరాన్కి సపోర్ట్ చేసి ఇంకా లాస్ కావాలని అయితే రష్యా చూడదు అనుకుంటున్నాను వాళ్ళ డెప్త్ అనాలిసిస్ ప్రకారం. ఏదో మన ఇండియా కూడా ఇప్పటికే మనం స్టేబిలైజ్ అవుతున్నాం కాబట్టి మాటల మందమే చెప్పుదామని ఇండియా కూడా అవుతుంది.